మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభా, నీ బంగారు పాదాలకు లేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేమో మరి ఉదయకాల సమయం చదువులెక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినములకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 20 వచనములో ఈ విధంగా రాయబడినవి. మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు 2వ కృపావరము లభించున్నట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యోదయాకు సాగనంపబడవలెనని ఉద్దేశించి తిని. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ పరిచర్యలో, ప్రయాణములో, సేవలో తాను ఏదైతే దేవుని చిత్తానికి లోబడి తాను ప్రయాణం చేయుచున్నాడో ఆ ప్రయాణము యొక్క ఉద్దేశాలను ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే దైవిక పరిశుద్ధతతో మరియు నిష్కాపట్యమైన ప్రేమతో క్రీస్తు యొక్క కృపయందు కొనసాగుతున్న ప్రయాణము. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు 2వ కృపావరము లభించినట్లు అంటే ఒకసారి కృపచేత రక్షింపబడ్డ మనకి 2వ కృపావరం అంటే దేవునిలో ఇంకనూ పరిపూర్ణతలో, ప్రార్థనలో, విశ్వాసములో తన పరిచర్యను దేవుడు తెలియజేస్తున్న ఆ పరిచర్య క్రమాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి అంటున్నాడు, మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు 2వ కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి అంటున్నాడు. అంటే దేవుని చేత, దేవుని ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఆయన మాటల యందు మిమ్మల్ని స్థిరపరచడమే కాదు, మీకు దేవుని యొక్క కృపయందు ఉన్నతమైన స్థితిని అనుగ్రహింపజేసే దేవుని బట్టి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ నమ్మిక గలవాడనై అంటే దేవుని మీద నమ్మిక, విశ్వాసం ఉంచి క్రీస్తునందు ఎటువంటి నమ్మిక కలిగి ఉన్నాడో ఆ నమ్మికలో ఈ 2వ కృపావరాన్ని గురించి మాట్లాడుతూ మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి అంటాడు. అంటే మీ దగ్గరికి రావటము, అక్కడి నుంచి మాసిదోనియాకు వెళ్ళటము, మాసిదోనియా నుండి మరలా మేమంటున్నాడు మీ యొద్దకు వచ్చి అంటాడు. అంటే దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తము యొక్క ఉద్దేశాన్ని తాను నిర్వర్తించవలసిన పని ఏదైతే ఉందో దాన్ని వారికి తెలియజేస్తున్నాడు. అంటే తన ప్రయాణములో తనతోటి పరిచారకులతో మరి దేవుడు ఎటువంటి నడిపింపు కలిగి ఉన్నాడో ఆ 2వ కృపావారాన్ని ఆధారం చేసుకుంటూ అంటున్నాడు. ఏమని? మాసిదోనియాకు నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యోదయాకు సాగనింపబడవలనని అంటాడు. అంటే మళ్ళీ కొరింథీ సంఘానికి వచ్చి కొరింథీ సంఘం నుంచి ఎక్కడికి వెళ్ళాలంట? యోదయాకి. అంటే దేవుడు తన యొక్క పనిలో తాను ఏ విధంగా తన పనివారిని ఆయన నియమించనై ఉన్నాడో ఆ నియమానకాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. కాబట్టి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యోదయాకు సాగనంపబడవలనని ఉద్దేశించి తిని అంటున్నాడు. అంటే తన ఆలోచన విధానంలో దేవుని పనిలో తాను ఎటువంటి పరిచర్య చేయవలసి ఉందో ఆ పరిచర్యలో బాధ్యతను తాను గుర్తెరిగిన వాడై దేవుని యొక్క దైవిక పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత తాను ఈ మాటలను తెలియజేస్తున్నాడు. కాబట్టి అన్నాడు, కావున నేను ఇలాగా ఉద్దేశించి చపల చిత్తుడనుగా నడుచుకొంటిని అన్నాడు. అంటే ఉద్దేశము, దేవుని ఉద్దేశాన్ని అనుసరించి, దేవుని చిత్తాన్ని అనుసరించి, దేవుని యొక్క ఉద్దేశములో తాను ఏమై ఉన్నాడో, తాను దేవుని యొక్క ఉద్దేశములో ఏ స్థితి తాను కలిగి ఉన్నాడో, ఏ స్థితిలో తాను ఉంటే దేవుడు తనను ఈ స్థితికి నడిపించాడో, అంటే ఒక స్థిరమైన విశ్వాసాన్ని కలిగిన వాడై తాను పరిచర్య చేస్తూ ఇక్కడ అంటున్నాడు, కావున నేను ఇలాగా ఉద్దేశించి
చపల చిత్తుడనుగా నడుచుకొంటినా అవును అవునని చెప్పుచు కాదన్నట్లు ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా అంటున్నాడు. అంటే ఒకవేళ ఇది దైవ చిత్తమా లేకపోతే నా సొంత ఆలోచన విధానమా, నా నిర్ణయమా, అంటే అది దేవుని దృష్టికి అంగీకృతమా కాదా అంటే తనలో తాను ప్రశ్న వేసుకుంటున్నాడు. అంటే దేవుని చిత్తమని చెప్పి నేను బయలుదేరిపోతున్నానా, ఒకవేళ దేవుని చిత్తం కాకుండా నా ఇష్టానుసారంగా నేను పరిచర్యగలుగుతున్నానా అంటే తన్ను తాను స్వపరీక్ష చేసుకుంటూ, చపల చిత్తత్వం అంటే స్వపరీక్ష చేసుకుంటూ దేవుని యొక్క మాటను గురించి, ఆలోచన గురించి తనను తీసుకునే నిర్ణయము అది మేలో కీడో అనే విషయాన్ని అక్కడ ఆలోచన చేశాడు. కాబట్టి అంటున్నాడు అవును అవునని చెప్పుచు కాదన్నట్టును ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా అని తను తాను క్వశ్చన్ చేసుకుంటూ, దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు అన్నాడు. ఏ వాక్యమైతే మమ్మల్ని నడిపించిందో, ఏ వాక్యమైతే మమ్మల్ని స్థిరపరిచిందో దానిని అవునన్నట్లుగా అంటే ఉన్నది ఉన్నట్లుగా సత్యమును బోధించుటలో, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుటలో, సర్వసత్యమును అనుసరించుటలో దేవుని యొక్క ఉపదేశాన్ని వారు కలిగిన వారై ఉన్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టు ఉండలేదు అంటాడు. అంటే యథార్థత కలిగి, నీతి కలిగి, న్యాయము కలిగి దేవుని చిత్తాన్ని జరిగించిన వాడై తాను ఉన్నాను అని మాట్లాడుతూ, మా చేత అనగా నా చేతులను, సిల్వాను చేతులను, తిమోతి చేతును మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదన్నవాడనై ఉండలేదు కానీ ఆయన అవునన్నవాడై ఉన్నాడు అంటాడు. అంటే దేవుడు ఏదైతే ఉన్నాడో, ఆయన జీవము కలిగిన వాడై ఉన్నాడో, ఆ జీవము కలిగిన దేవుని గురించి తెలియచేస్తూ ఆ జీవాత్మయందు నిలిచిన వాడై, ఆ జీవమును కొనసాగిస్తున్న వాడై తన తోటి పరిచారకులను, పరిచర్యను గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుడు నమ్మదగిన వాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు అన్నాడు. ఉన్నది ఉన్నట్టుగా వారు బోధిస్తూ దేవుని పని సాగిస్తున్నారు. అంత మాత్రమే కాదు, మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను అన్నాడు. అంటే ఎవరు చేసిన దేవుని పని, దేవుని పరిచర్య అంటే నా మట్టుకైతే నేను అని కాదు కానీ తన తోటి పరిచారకులను కూడా అక్కడ ఈ పత్రికలో కొరింథీ సంఘానికి గుర్తు చేస్తూ మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అంటాడు. ఎవరి గురించి మేము ప్రకటిస్తున్నామో దేవుని కుమారుడైన క్రీస్తుని గురించి, క్రీస్తు యొక్క ఉపదేశముల గురించి, ఆయన జనమరణ పునరుత్థానాల గురించి, ఆయన ఇచ్చిన రక్షణ గురించి, ఆ కృపను గురించి వారు తెలియజేస్తున్న విషయాన్ని అక్కడ చేస్తూ యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు కానీ ఆయన అవునన్న వాడై ఉన్నాడు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఎలాగైతే చెప్పాడో, తండ్రి చిత్తాన్ని జరిగించాడో, మేమును కూడా కుమారుని యొక్క ఉద్దేశాలను ఎరిగి ఆ విధంగానే తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాము, తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నాము. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అంటాడు. దేవుడు మనకిచ్చిన వాగ్దానములు నమ్మదగిన వాడు. అవును, ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు వారి వారి క్రియల చొప్పున వారికి ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. అంటే క్రీస్తునందు మనము ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామో, క్రీస్తునందు ఎటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారమై ఉన్నామో, ఆ విశ్వాస యాత్రలో ఇక్కడ పౌలైతేనేమి, సిల్వాన్ అయితేనేమి, తిమోతి అయితేనేమి వారు ప్రకటిస్తున్న ప్రకటన, క్రీస్తుని గూర్చిన ప్రకటన ఏదైతుందో దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే అంటాడు. అంటే జరిగింది యథార్థత, నీతి, న్యాయములు జరిగించిన దేవుని చిత్తాన్ని
ఆయన ఉద్దేశాలను తెలియచేస్తూ ఇక్కడ అంటున్నాడు, అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై, అంటే ఇప్పుడు మా ద్వారా మేము చేస్తున్న పరిచర్య ద్వారా క్రీస్తుకు మహిమ, తండ్రికి మహిమ, పరిశుద్ధాత్మకు మహిమ, అంటే సర్వలోకమును ఆయనను ఏ విధంగా అయితే స్తుతించాలో ఆ స్తుతించే విధానములో మాకు ఇవ్వబడిన ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి ఇక్కడ మొదటగా చెప్పాడు ఏమని, రెండవ కృపావరము అంటున్నాడు. ఆ రెండవ కృపావరాన్ని కలిగిన వారిగా వీరందరూ విశ్వాసములో కొనసాగుతూ ఏమంటున్నాడు, మహిమ కలుగొట్టకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అన్నాడు. క్రీస్తుని బట్టి, క్రీస్తు ద్వారా అవన్నీ నిశ్చయములు అంటే జరుగును అంటున్నాడు. అంటే జరిగించు తండ్రిని బట్టి, తన కుమారుని పట్ల ఆయన చూపిన ప్రేమను బట్టి, నేడు తన కుమారుని గురించి ప్రకటిస్తున్న వీరి పరిచర్యను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ కూడా తండ్రి యొక్క ఉద్దేశమై ఉన్నవి. అవి అన్నీ కుమారుని ద్వారా జరిగింపబడినవి. నిరీక్షణతో ఇవన్నీ ముందుకు కొనసాగింపబడుతున్నవి. కాబట్టి ప్రభు త్వరలో రాబోతున్నాడు. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు విశ్వాసములో స్థిరత్వాన్ని కలిగి కృపయందు నిలిచి ఆ కృపను కొనసాగిస్తూ ప్రార్థన పట్టుదల కలిగి దేవుని యొక్క మాటల యందు జీవించువారై ఉండాలి. అప్పుడు మిమ్ములను బట్టి ఆయన సంతోషించువాడై ఉన్నాడు. ఎందుకంటే దైవ పరిశుద్ధత అనేది వారిలో, ప్రతి వారిలో వారు కలిగి ఉండాలి. ఆ దైవ ప్రత్యక్షతను బట్టి వారు జీవించాలి అని పౌలు కొరింథీ సంఘానికి ఈ పత్రిక ద్వారా తెలియజేస్తూ, నేడు మనలను అట్టి పరిశుద్ధతతో, పవిత్రతతో ఆయన కృపయందు నిలిచిన వారై ఉండమని ఆయన తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, అవును నాయన, నిన్ను బట్టి నీ మాటను బట్టి జీవించుటకు, ప్రవర్తించుటకు మాకు మీ కృప దయచేసి ఉన్నారు. ఆనాడు పౌలు తాను పరిచర్య చేస్తూ కొరింథీలుండే సంఘానికి పత్రిక రాస్తూ, అయా తాను ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళవలసి ఉందో, ఆ ప్రదేశాల యందు పరిచర్య చేయవలసి ఉందో, అది దేవుని చిత్తమో కాదో, తన యొక్క ఉద్దేశమేమో అని తను తాను ప్రశ్నించుకుంటూ అయా ముందుకు కొనసాగాడు. నిజమే, సిల్వానును బట్టి నాయన, తన తోటి పరిచారకులను బట్టి, తాను ఏదైతే నాయన నిన్ను బట్టి, నీ నామమును బట్టి నీకు మహిమ కలుగునట్లు తాను జీవించి ప్రవర్తించాడో, ఆ విధంగా నేడు మేమును నీకు మహిమ కలుగునట్లుగా ప్రవర్తించుటకు మాకు నేర్పించండి. అయ్యా, నీ చిత్తం ఏమై ఉన్నదో దాన్ని ఎరిగి గ్రహించి, నీ యొక్క నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి, నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి మరలా నీవు తిరిగి రానై ఉన్నావు. కాబట్టి ప్రభువా, నీ రాకడకు తగిన సిద్ధపాటు మేమందరం కలిగినటకు మాకు నేర్పించండి. బలహీనం ప్రభువా బలపరుచు నాయన, రోగులం ప్రభువా స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి. నీ సన్నిధి కాంతి, నీ సహాయం మాకు దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ప్రత్యేకించి నాయన, ఏ ఒక్కరు నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృపను దయచేయండి. నాయన, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, అధికారులను, పాలకులను దీవించండి. అయా, మరి జరగబోయే ఎలక్షన్స్లో నీతి న్యాయంలో జరిగించి నీ దివ్యమైన చిత్త ప్రకారం ఏలునట్లు అట్టి అధికారులను మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని, నేడు దిన పరిచర్లో మీరు మాకు తోడైండి నడిపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేకాదుషులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.